బీబీసీ ఆన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ శాంద్రమాన నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పేరు విశ్వావసు. విశ్వావసు అంటే విశ్వానికంతటికీ కూడా బంగారం వంటి కాలాన్ని ఇవ్వగలిగినటువంటిది అని అర్థం. మనం క్రోధినామ సంవత్సరం నుంచి విశ్వావసునామ సంవత్సరానికి వచ్చాం. క్రోధి అంటే మనకి కొంచెం ఎలా అయినా చాలా కోపము గలది అనే అర్థం కలిగింది కాబట్టి దానిలోంచి మంచి కాలంలోకి మంచి రోజుల్లోకి వస్తున్నామని చాలా ఆనందపడుతూ ఈ కొత్త సంవత్సరానికి మనం స్వాగతం పలుకుదాం. భారతీయుల యొక్క సంస్కృతి కానీ నాగరికత కానీ ఎంతో విశిష్టమైంది అని చెప్పడానికి మీకున్న ఆధారాలు ఏమిటంటే మనకున్న పండగలు. ఈ పండగలు ఎలా ఏర్పరిచారు, పండగలు ఏర్పరచడానికి ఏదైనా పద్ధతి ఉందా వీళ్ళకి, లేకపోతే ఏదో ఒకటి వాళ్ళకి తోచింది చేశారా అని కనుక మనం ఆలోచించినట్లయితే చాలా నిబద్ధతతో కూడిన శ్రద్ధతోటి మన ఆకాశంలో ఉండేటువంటి గ్రహాలను దృష్టిలో పెట్టుకుని మన ప్రకృతిలో వచ్చే మార్పులను గమనిస్తూ ఆయా మార్పులకు సంబంధించినటువంటి ఋతువుల్ని మాసాల్ని గణిస్తూ పండగలు ఎప్పుడెప్పుడు నిర్ణయించాలి అనేది మన ఋషులు చాలా జాగ్రత్తగా చేశారు. అట్లాంటి నిర్ణయం చేసిన ఋషులు చేసిన వాటిల్లో ఈ పండగని మనం సంవత్సరాది అంటున్నాం. అంటే మనకి సంవత్సరం దీంతో ప్రారంభం అవుతుంది. కొత్త సంవత్సరం వచ్చిందని, కొత్త అమావాస్యని మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే మనకి ఒక ఋతువు తర్వాత ఒక ఋతువు వచ్చినట్లుగానే ఒక సంవత్సరం తర్వాత ఇంకో సంవత్సరం వస్తుంది. అంటే మనది కాలచక్ర పరిగణనం, అంటే గుండ్రంగా ఉంటుంది, అది అలా తిరుగుతూ ఉంటుంది. పాశ్చాత్య పరిగణనలో అది ఒక సరళ రేఖలా ఉంటుంది. 20-25 సంవత్సరం మళ్ళీ రాదు, కానీ విశ్వావసు సంవత్సరం మళ్ళీ 60 ఏళ్ల తర్వాత వస్తుంది. మనది ఆ రకంగా కాలచక్ర పరిణతి కలిగినటువంటి గణనంలో ఉన్నాం కాబట్టి మనకి ఈ 60 ఏళ్ళు వస్తూ ఉంటాయి. అట్లాంటి దాంట్లో ఈ పండగని మనం ఉగాది పండగని సంవత్సరాది పండగని అంటాం. సంవత్సరాది అంటే ఒక సంవత్సరానికి మొదటి రోజు కాబట్టి సంవత్సరాది. ఉగాది అంటే ఇది అసలు మొదట్లో యుగాది, యుగమునకు ఆది అన్నది క్రమక్రమంగా ప్రజల నోళ్లలో పడి ఉగాదిగా మారిపోయింది. అసలు ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమైందో ఆనాటి నుంచి ఇదే రోజున ప్రారంభమైంది కాబట్టి ఈ రోజుని ఉగాదిగా మనం పరిగణించుకుని పూజ చేసుకుంటున్నాం. బ్రహ్మగారు కూడా ఈ సృష్టి కార్యక్రమం అంతా కూడా ఉగాది నాడే ప్రారంభించారు. అట్లాంటి విశిష్టమైనటువంటి రోజు ఉగాది. అయితే ఇందాక మనం ఒక మాట చెప్పుకున్నాం, దేన్ని బట్టి పండగలని నిర్ణయిస్తారు, ఎలా వాటిని మనం గుణించుకోవడం ఎలాగా, కలిగించుకోవడం ఎలాగా అంటే ఈ రోజులన్నీ కూడా మనకి సూర్యనారాయణమూర్తి వల్ల ఏర్పడుతున్నాయి. ఆయన ఉదయిస్తే పగలు, అస్తమిస్తే రాత్రి. ఆయన గమనాన్ని బట్టే మనకి రాత్రి పగళ్ళు ఏర్పడుతున్నాయి. ఆయన గమనాన్ని బట్టే, ఆయన యొక్క కరుణా కటాక్షాల వల్లనే ఋతువులు ఏర్పడుతున్నాయి. అంచేత ఆయా ఋతువులు ఎప్పుడు ఎలా ఏర్పడతాయో ఆ ఋతువుల్ని బట్టి మనకి వాళ్ళు పండగలు ఏర్పాటు చేశారు. మనకి మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు చేసుకున్నామని చెప్పుకున్నాం. అలాగే సూర్యుడు మేషరాశిలోకి వచ్చినప్పుడు ఈ ఉగాది పండగ ప్రారంభం అవుతుంది. అంటే ఎంత జాగ్రత్తగా సూర్యుడు ఏ రాశుల్లోకి ఎప్పుడెప్పుడు వస్తున్నాడు అనేది మన వాళ్ళు ఏ ఆయుధాలు వాళ్ళ దగ్గర లేనప్పుడు, ఏ శాస్త్ర సంబంధమైన ఎలాంటి పనిముట్లు వాళ్ళ దగ్గర లేవు, అయినా కూడా నిమిషాలతో, గడియలతో, విఘడియలతో సహా వాటిని లెక్కగట్టి వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏదేది జరుగుతుందో, ఎలా జరుగుతుందో చెప్పగలిగినటువంటి నేర్పు గల వాళ్ళు మన ఋషులు. మన భారతీయ ఋషుల యొక్క గొప్పతనం అంత విశేషమైనది. మన దగ్గర ఏ రకమైన పరికరాలు లేకుండానే ఇంత బాగా వాళ్ళు గణించగలుగుతున్నారు నిమిషాలతో సహా. అంటే వాళ్ళు ఎంత బాగా నక్షత్ర గమనాన్ని, సూర్య గమనాన్ని, ప్రకృతిని ఎంత బాగా పరిశీలిస్తున్నారు అనేది చాలా విశేషమైనటువంటి విషయం. మనం ఈ సంవత్సరాది పండుగలో చేసే కొన్ని విశేషమైన కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటాం. మాట్లాడుకున్నప్పుడు ఈ పంచాంగ శ్రవణం అనేది ఒకటి వస్తుంది. అప్పుడు మరికొన్ని విశేషాలు చెప్పుకుందాం. ఈ మేషరాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు చేసుకునే ఈ ఉగాది పండగ వసంత ఋతువు ప్రారంభం నుంచి మనం చేసుకుంటాం. వసంతం అనగానే హేమంత ఋతువులో అన్ని చెట్లు మోళ్ళు అయిపోయి ఉంటాయి. అది కొంచెం చిగురించడం ప్రారంభించి ఇంకొంచెం ఎర్రటి చిగుళ్ళు కొంచెం ఆకుపచ్చ దాంట్లోకి వచ్చి పుష్పించి నెమ్మదిగా కళ్ళకి ఆనందాన్ని కలిగించేటువంటి సమయం ఏదైతే ఉందో దాన్ని మనకి వసంత మాసం లేదా వసంత ఋతువు అని అన్నారు. చెట్లన్నీ చూడండి, వేప పువ్వు వచ్చే కాలం,
ఎక్కడ చూసినా మీకు వేప పువ్వు చిగురించి ఉంటుంది, ఎక్కడ చూసినా మామిడి చెట్లు చిగురించి చిన్న చిన్న పిందులతో ఉంటాయి. ఇవన్నీ ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులు. ఈ మార్పులన్నీ గమనించి ఈ ఉగాది పండగ మన వాళ్ళు ఏర్పాటు చేశారు. మనకి వ్రత గ్రంథాలు చాలా ఉన్నాయి. అంటే మన పండగలు ఎలా జరుపుకోవాలి, ఏం జరుపుకోవాలి, ప్రత్యేకంగా ఆ రోజు ఏం చెయ్యాలి అనేది చెప్పేటువంటి గ్రంథాలు ఉన్నాయి. అలాంటి గ్రంథాల్లో ధర్మసింధువు అని ఒక గొప్ప గ్రంథం ఉంది. ఆ ధర్మసింధువు ఏ పండగప్పుడు ఏం చేయాలి అని కొన్ని మనకు నేర్పింది. ఆ సింధువు చెప్పినటువంటి దాంట్లో 10 విషయాలు ఉన్నాయి. ఆ 10లో ఇప్పుడు మనం కొన్ని చేస్తున్నాం, కొన్ని చెయ్యట్లేదు. కానీ ఆ 10 ఎంత అవసరమో, మానవ జీవితం ఆనందంగా, ఆహ్లాదకరంగా, ఆరోగ్యప్రదంగా ఉండడానికి అవన్నీ ఎంత అవసరమో ఆ 10 మనం గమనించినట్లయితే మనకి తెలుస్తుంది. అందులో మొట్టమొదటిది ప్రతిగృహ ధ్వజారోహణం. ప్రతి వాళ్ళు పూర్వం పండగ వస్తే ఈవేళ తోరణాలు కట్టుకున్నట్లుగా ఒక జెండా ఎగరేసుకునేవారట. జెండా ఎగరేసుకోవడం అనేది ఆనాటి ఇలాగ ప్రతి గృహం ముందు ఒక జెండా ఎగరవేసుకుంటే శుభ సూచకం అన్నమాట. అట్లా జెండాలు ఎగరేసుకోవడం అనేది ప్రాచీన కాలం నుంచి మనకి పెద్దలు చెప్పిన ఒక మహత్తరమైన పవిత్రమైన కార్యక్రమం. రెండోది తైలాభ్యంగనం. తైలాభ్యంగనం అంటే నూనె రాసుకుని తలస్నానం చేయడం. ఈవేళ తలస్నానం అంటే బాత్రూంలోకి వెళ్ళిపోయి షాంపూ పెట్టేసుకోవడం కాదు, పూర్తిగా ఒంటి నిండా నూనె రాసుకుని అభ్యంగనం చేస్తే దాన్ని తైలాభ్యంగనం అంటారు. మన వాళ్ళు ఇప్పటికి కూడా తప్పకుండా పండగలకి తలస్నానం చేయడం, నూనె రాసుకోవడం ఇవన్నీ ఉన్నాయి. మూడోది కొత్త బట్టలు కట్టుకోవడం, ఛత్రము చామరము సేకరించడం. ఎంత జాగ్రత్తగా చెప్పారో చూడండి. వచ్చేది ఎండాకాలం కాబట్టి నువ్వు కొత్త బట్టలు కొనుక్కో, కానీ దాంతో పాటుగా ఓ గొడుగు, ఒక విసనకర్ర కూడా కొనుక్కోమని. నువ్వు బయటకు వెళ్తే వాడుకోవడానికి గొడుగు ఉండాలి, ఒక్కపోస్తే విసురుకోవడానికి విసనకర్ర ఉండాలి. ఆ రోజుల్లో ఈ ఏసీలు ఫ్యాన్లు లేని రోజుల్లో తయారైన పుస్తకాలు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు, చక్కగా నువ్వు తప్పకుండా విసనకర్ర కొనుక్కో, తప్పకుండా గొడుగు కొనుక్కోమన్నారు. అంటే ఒక జీవి ఆనందంగా జీవించడానికి మానవుడు ఏమేమి సేకరించుకోవాలి పండగ పేరు చెప్పి అనేది అంత జాగ్రత్తగా వాళ్ళు చెప్పినటువంటి నియమాల్లోనే చెప్పారు. ఒక విశేషమైన పూజ ఏంటంటే సంవత్సరాదికి ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ దేవతని పూజించాలి అనే చిన్న సందేహం రావడానికి అవసరం ఉంది. అలాంటి సమయంలో మనకి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ సృష్టి ప్రారంభమైనటువంటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారిని పూజిస్తే మంచిది. ఆయన్ని కూడా దేంతో పూజించాలి? బ్రహ్మని దవనంతో పూజించాలి. దవనము మరువము అని 2 చాలా సుగంధభరమైనటువంటి పత్రాలు, అవి ఆకులు. ఇవాళ రేపు దవనం పెద్దగా కనిపించటం లేదు, మరువం కూడా తగ్గిపోతుంది. ఆ దవనంతో బ్రహ్మని పూజించమన్నారు. ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఆయుర్వేద డాక్టర్లు చెప్పే విషయం, దవనము యొక్క వాసన చూస్తే ఊపిరితిత్తుల్లో ఉండే జబ్బులన్నీ తగ్గిపోతాయట. అంటే మనం పూజ కోసం దవనం తెచ్చి కాసేపు పూజ చేస్తే ఆ వాసనకే నీ ఊపిరితిత్తుల్ని బాగు చేయగల శక్తి దానికి ఉంది. అంచేత దవనం ఎంత గొప్పదో తెలుసుకుని దాన్ని వాడుకుంటూ ఉండండి అనే సూచన కూడా ఇందులో మనకి కనిపిస్తుంది. సమాజ శాంతి హోమము. సమాజం అంతా క్షేమంగా ఉండాలి, మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో తప్పకుండా ఒక శాంతి హోమం అందరూ చెయ్యండి. సమాజ కళ్యాణం కోసం ఆలోచించండి. ఇది కూడా మీరు ఉగాది నాడు చెయ్యాలి. సమాజాన్ని ఎంత బాగా పట్టించుకుంటున్నారో, నువ్వేమేమి తీసుకుని ఆ రోజుల్లో దగ్గర పెట్టుకోవాలో ఎంత బాగా చెప్తున్నారో చూడండి. తర్వాతది నింబ కుసుమ భక్షణము. నింబ అంటే వేప, నింబ పువ్వు, వేప పువ్వు తినాలి. ఆ తర్వాత పంచాంగ శ్రవణము, పంచాంగాన్ని వినాలి. ఆ తర్వాత ఇంకా విశేషమైన విషయం ఏంటంటే ప్రపాదాన ప్రారంభము. ప్రప అంటే చలివేంద్రం. నీళ్లు దానం చెయ్యడం అనేది మొదలు పెట్టండి, చలివేంద్రాలు పెట్టండి. బాటసారులకి, ప్రయాణం చేసే వాళ్ళకి దాహం వేస్తే మధ్యలో ఎక్కడైనా తాగడానికి మంచినీళ్ళు ఉండవు. ఈ ఋతువులో మీకు దాహం వేసే రోజులు కాబట్టి చలివేంద్రాలు పెట్టి మంచినీళ్ళు ఇవ్వండి. ఇంకా ఎంత జాగ్రత్తగా చెప్పారంటే, మంచినీళ్ళు ఇవ్వమన్నాం కదా అని మానవులకు మాత్రం ఇచ్చే ఆగిపోకండి. పక్షుల కోసం నీటి కుండికలు పెట్టండి, చిన్న చిన్న కుండికలు. దూడలు వచ్చి రోడ్డు మీద అటు ఇటు వెళ్ళిపోతూ తాగడానికి కావాలంటే పెద్ద పెద్ద తొట్టెల్లో నీళ్లు పోసి అక్కడ పెట్టండి. ఇది ఈవేళ ఎంత అవసరమైన విషయమో చూడండి. మన వాళ్ళు ఎంత జాగ్రత్తగా దాన్ని దీంట్లో చేర్చారో. ప్రపాదాన ప్రారంభము. ఆ తర్వాత రాజదర్శనం. రాజుగారు మనం పరిపాలిస్తున్నారు కాబట్టి ఆయన దర్శనం చేసుకోవడం. ఇవాళ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ మేనేజర్ అయితే మేనేజరు, లేకపోతే ఎవరైతే డైరెక్టర్ అయితే డైరెక్టర్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, గురువుగారు అయితే గురువుగారు వారికి వెళ్ళి 1వ తారీఖుని మనం ఇస్తున్నాం. కాకపోతే ఆ 1వ తారీఖు మళ్ళీపోయాం కాబట్టి ఈవేళ ఉగాది నాడు చేయట్లేదు. కానీ నిజంగా భారతీయుడైన వాడు, ముఖ్యంగా ఆంధ్రులు ఏం చేయాలంటే
ఈ ఉగాది నాడు వెళ్ళి వాళ్ళ ఆఫీసర్లను కలుసుకుని వారికి పండు ఫలము ఇచ్చి వారి దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకోవాలి. దాన్ని రాజదర్శనం అంటే అప్పట్లో రాజదర్శనం ఉండేది కాబట్టి. 10వది వసంత నవరాత్రులు. వసంత నవరాత్రులు అంటే వసంత కాలంలో వచ్చినటువంటి నవరాత్రులు. 9 రాత్రులు ఈ పండుగ తప్పకుండా చేసుకోండి. ఏమిటి చేసుకోవాలి 9 రాత్రులు? రాత్రి అని కూడా అన్నారు కాబట్టి ఈ వసంత ఋతువులో మొదటి 9 రోజుల్ని నవరాత్రులు అన్నారు. అలాగే ఆశ్వయుజ మాసంలో మొదటి 9 రోజుల్ని మనం శరన్నవరాత్రులు అంటాం, అమ్మవార్లు పూజ చేస్తాం. అలాగే గణపతి భాద్రపద మాసంలో మొదటి 9 రోజులు గణపతి నవరాత్రులు అంటాం. ఈ రాత్రి కాలం ఎందుకు చెప్తున్నారంటే ఈ 1వ పాడ్యమి మొదలుకుని 9వ అంటే నవమి వరకు ఉన్న ఈ 9 రోజులు వెన్నెల బాగా కాస్తుంది. అంచేత ఈ 9 రోజుల్లో కూడా రాత్రి వేళ మీరు బయట కాస్త వెన్నెల పడేలాగా విహరించండి. రెండోది వసంతకాలం వచ్చేసరికి మనకి ఇక జరిగేది ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి 5 అవయవాలు, వాటిని ఘ్రాణేంద్రియం, కర్ణేంద్రియం, జిహ్వ, శరీరం, ఇవన్నీ కూడా నేత్రాలు, ఇవన్నీ కూడా ఆనందపడేలాగా ఈ పంచేంద్రియాలని కూడా తృప్తిపరిచేటువంటి శక్తి వసంత మాసానికి వసంత ఋతువుకి ఉంది. ఎలా అంటే చెట్లన్నీ చిగిర్చి ఉంటాయి, మొగ్గలు తొడిగి ఉంటాయి, కొన్ని పూసి ఉంటాయి. ఇవన్నీ చూస్తుంటే కళ్ళకి ఆనందం కలుగుతుంది. అవన్నీ రకరకాల పువ్వులు, మల్లెలు, మొల్లలు, సంపెంగలు వికసించి ఉంటాయి కాబట్టి వాటి నుంచి అత్యద్భుతమైనటువంటి పరిమళం మనకు పొందుతుంది. వేప పువ్వు నుంచి కూడా మంచి పరిమళం వస్తుంది. మామిడి చెట్టు కింద నుంచి కూడా మంచి పరిమళం వస్తుంది. ఈ పరిమళం అంతా కూడా మన ముక్కుకి ఆనందాన్ని కలగజేస్తుంది. అలాగే చెవులు, వసంత మాసం వచ్చేసరికి కోకిలలు గొంతు విప్పుతాయి. అంతవరకు కోకిలకి అంగుళ్ళు పడిపోతాయట. ఎప్పుడైతే వసంతం వస్తుందో, వసంత మాసం ప్రారంభమై ఇంక కొద్ది కాలానికి ప్రారంభం అవుతుందనగా మామిడి చెట్లు చిగురుస్తాయి. మామిడి చిగురు, వేప చిగురు తినడం వల్ల కోకిల యొక్క గొంతు దాని ఆ ముడి వీడిపోయి చక్కగా పాడడానికి వీలవుతుంది. అలాగే ఎప్పుడైతే మొగ్గలు వికసించడం ప్రారంభించాయో తుమ్మెదలు వాటి చుట్టూరా తిరుగుతూ ఝుమ్ అనే ఝంకారాలు చేస్తాయి. అలా కోకిల పాట, తుమ్మెదల ఝంకార, ఇవన్నీ కూడా చెవులకి ఆనందం కలగజేస్తాయి. ఇక మంచి గాలి వీస్తుంది. పూర్తిగా వేడి ఉండదు, పూర్తిగా చలి ఉండదు. మంచి శరీరానికి ఆహ్లాదం కలిగించేటువంటి మందమారుతం వీస్తుంది కాబట్టి శరీరానికి, చర్మానికి కూడా ఆనందాన్ని కలుగజేస్తుంది. ఇక రుచులు, మనకి ఉగాది పచ్చడి గురించి చెప్పుకున్నప్పుడు రుచుల గురించి కూడా మనం చెప్పుకుందాం. ఉగాది పండగలో ప్రధానమైన వస్తువు, ప్రధానంగా స్వీకరించవలసింది నింబ కుసుమ భక్షణము దగ్గర మొత్తం దాన్ని ఎలా చేసుకోవాలో, ఏం చేసుకోవాలో చెప్తారు. అయితే ఈ పచ్చడి మామూలుగా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకు ఒక నియమం ఉంది. కొన్ని వస్తువులు భూమిలో పండిన తర్వాత పూర్తిగా దాని భూసారాన్ని లాగుకుని అది తయారై పక్వ స్థితికి వచ్చినప్పుడు మనం భుజిస్తే మనకు శరీరానికి ఆరోగ్యం కలుగజేస్తుంది. అలా కాకుండా తొందరపడి ముందుగా తినేస్తే ఆ పదార్థం శరీరానికి బలం ఇవ్వకపోగా అనారోగ్యాన్ని కలగజేసేటువంటి ప్రమాదం ఉంది. అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే సంవత్సరాది పండగ వచ్చే వరకు మామిడికాయలు తినకండి, కొత్త బెల్లం తినకండి, కొత్త చింతపండు వాడకండి, ఈ 3 నిషేధం చేశారు. అప్పటి వరకు వాటికి పురుడని, వాటిని ముట్టుకోకూడదని కూడా ఓ మాట అన్నారు. అందుకే మనకి చూడండి, వినాయక చవితి వెళ్లే వరకు వెలక్కాయలు తినకండి, నాగుల చవితి వచ్చే వరకు తేగలు తినకండి, ఇలాంటి నియమాలు మన వాళ్ళు పండగలతో ముడిపెట్టి చెప్తే గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మనం వ్యవహరిస్తామని చెప్పారు. అలా ఈ 3 మనం తినాలంటే బెల్లం గాని, చింతపండు గాని, మామిడికాయ గాని, కొత్త మామిడికాయ గాని తినాలంటే తప్పకుండా సంవత్సరాది పండగ నాటి నుంచే తినాలి. కానీ ఈవేళ రేపు ముందు తినేయడం మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ గిరిజనులు మామిడి కొత్త అని పండగ చేస్తారు. ఈనాడు కొత్త అమావాస్యని, ఈ చైత్రమాస ప్రారంభానికి ముందున్న పాల్గొన అమావాస్య నాడు వాళ్ళు కొత్త అమావాస్యని చాలా గొప్ప పండగ చేస్తారు. మామిడి కొత్త అని కొత్తగా మామిడికాయ తినడం ప్రారంభిస్తారు కాబట్టి అప్పటి నుంచి మామిడికాయలు తింటారు. అంత ముందు వరకు కాయలు రాలిపోయినా సరే వాళ్ళు పోగేసి వదిలేస్తారు తప్ప తినరు. అంత విధిగా ఉండేవారు మన వాళ్ళు. ఈవేళ మనం దాని నుంచి కొంచెం పక్కకి వెళ్ళిపోతున్నాం. అలా వెళ్ళకుండా ఉంటే ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇక పచ్చడి ఎలా చేసుకోవాలి అంటే కొత్త చింతపండు నానబెట్టి దాన్ని పులుసు తీసుకుని అందులో కొత్త బెల్లం వేసి తప్పకుండా వేప పువ్వు జాగ్రత్తగా తీసుకొచ్చి వేప పువ్వు విడదీసి దాంట్లో ఉండే మొగ్గలు అవి తీసేసి దాన్ని కడిగి ఆ పచ్చట్లో వేసి కొబ్బరి ముక్కలు వేసి అరటిపండు ముక్కలు వేసి ఆ తర్వాత కావాలంటే మిరియాల పొడి వేస్తారు, లేదా
లేదంటే కొంతమంది ఈవేళ మిరపకాయలు వేసుకుంటున్నారు కానీ మిరియం పొడి వేయడమే పద్ధతి. నెయ్యి వేసి ఆ పచ్చడి తయారు చేయాలి. కానీ ఉప్పు మాత్రం వెయ్యొద్దు. అలవణ నింబ పత్ర భక్షణం అని కూడా ప్రత్యేకంగా చెప్పారు. కాబట్టి అలవణ అంటే లవణం లేకుండా తినాలి అని అట్లాంటి విధి ఉంది గనక మనం ఆ రుచుల్లో ఉప్పు వేసుకోకుండా తినడం ప్రధానమైన విషయం. దాన్ని మనం కొంతమంది ఆచరిస్తున్నారు, కొంతమంది ఆచరించట్లేదు. ఇకనైనా ఆ ఒక్కరోజు ఆ పచ్చట్లో ఉప్పు వేసుకోకుండా ఉండడం మంచి ఆరోగ్యకరమైనటువంటి విషయం. ఇక ఆ రోజు చేయవలసిన ప్రధానమైనటువంటి పని పంచాంగ శ్రవణం. ఏమిటి ఈ పంచాంగం? పంచాంగ శ్రవణం అంటే ఏమిటి? శ్రవణం అంటే వినడం, పంచాంగ శ్రవణం అంటే పంచాంగాన్ని వినడం. పంచాంగాన్ని వినడం సదేం సంగీతం వినడం కాదు కదా. అయినా పంచాంగం వినమని ఎందుకంత ప్రధానంగా చెప్పారంటే పంచాంగంలో తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము ఉంటాయి. అంచేత మన ఆ రోజు తిథి ఏమిటి, వారం ఏమిటి, నక్షత్రం ఏమిటి, ఏ యోగం ఉంది, ఏ కరణం అంటే ఏ రకమైన మార్గంలో వెళ్ళాలనేది ఇవన్నీ చెప్పేదాన్ని పంచాంగము. 5 అంగాలు ఉంటాయి కాబట్టి దానికి పంచాంగము అని పేరు. ఈ పంచాంగ శ్రవణం తప్పకుండా చెయ్యాలి. పంచాంగ శ్రవణం చేయడం అనేది చాలా పుణ్యకరము అని ఒక ప్రత్యేకమైన శ్లోకం కూడా ఉంది. ఒకసారి ఆ శ్లోకం కూడా మీకు వినిపిస్తాను, చూడండి. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహరం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుచికరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగం వినండి. వింటే మీకు మంచి కళ్యాణ గుణావహం, అది శుభాలు కలగజేస్తుంది. రిపుహరం శత్రువుల్ని పొగడుతుంది. దుస్వప్న దోషాహరం, నీవు ఏదైనా మీకు చెడు కళలు వస్తే అందులో ఉన్న దోషాన్ని పోగొడుతుంది. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం, గంగా స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం మీకు పంచాంగం వినడం వల్ల వస్తుంది. గోదాన తుల్యం, గోవుల్ని దానమిస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది. ఆయుర్వృద్ధికరం, మీ ఆయుష్ కూడా వృద్ధికరం అవుతుంది. శుచికరం, మిమ్మల్ని మానసికంగా శుచికరం చేస్తుంది, అంటే మనస్సు నిర్మలంగా ఉండేలా చేస్తుంది. సంతానం కలిగింపజేస్తుంది. అన్ని పనులు నానాకర్మ సుసాధనం, మీరు ఏ పని తలపెట్టినా ఆ పని చాలా తేలికగా, చాలా ఆనందంగా, చాలా విజయవంతంగా చేయగలిగేలా చేస్తుంది. సముచితం పంచాంగమాకర్ణ్యతాం, పంచాంగాన్ని వినడం చాలా ఉచితమైనటువంటి పని అని చెప్పారు. పంచాంగం అంటే ఇందాక మనం చెప్పుకున్న తిథి, వార, నక్షత్ర, కరణ యోగంలే కాకుండా పంచాంగం వినడం అనేది అసలు ఎందుకు ఏర్పడిందంటే పూర్వకాలం ఈ పంచాంగం అందరిళ్లల్లో, అచ్చు యంత్రాలు లేని కాలంలో అందరిళ్లల్లో ఉండేవి కాదు. గ్రామానికి 1, 2 ఉండేవి, తాళపత్ర గ్రంథాలుగా ఉండేవి. అందుకని ఆ ఊర్లో ఉన్న పురోహితుడు దేవాలయంలో కూర్చుని ఆ ఏడాదికి వచ్చేటువంటి ఫలాలు మొత్తం, అంటే ఆ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది, ఎప్పుడు వానలు పడతాయి, వానలు అధికంగా పడతాయా, తక్కువ పడతాయి, ఎలాంటి పంటలు వేసుకోవచ్చు, ఏ పంటలు అయితే బాగా పండుతాయి, దూడలు పాలు ఎలా ఇస్తాయి, పాలు ఏ రకమైన మందులు కానీ, ఏ రకమైన విశేషమైన వ్యాధులు కానీ దూడలకి రావచ్చు, వాటి గురించి ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి మీరు, ఇవన్నీ చెప్తూ గ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయి, గ్రహణం విడుపు ఎన్నింటికి, పట్టు ఎన్నింటికి, ఇవన్నీ వాళ్ళు జాగ్రత్తగా నిమిషాలతో సహా లెక్కగట్టి మనకి ఇచ్చారు. అంత విశేషమైన శాస్త్ర పాండిత్యం ఏ సాధనాలు లేకుండా సాధించినటువంటిది భారతీయ ఋషుల యొక్క శక్తి. ఇవి కూడా వాళ్ళు చెప్తారు. ఆ తర్వాత ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, నీకు ఆ ఏడాది నీ రాశికి, నీ నక్షత్రానికి బట్టి నీకు చెప్తాడన్నమాట. నీకు 10 ఆదాయం ఉంటుంది, 12 ఖర్చు ఉంటుంది అన్నాడు అనుకోండి. అంటే మీరు కొంచెం ముందుగా జాగ్రత్త పడి ఖర్చు పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్త పడడానికి వీళ్ళు ముందుగా తెలుసుకోవడం వల్ల లాభం ఏంటంటే, మనం ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఎదర వాగు పొంగింది అని మనకి మధ్యలో ఎవరైనా చెప్తే మనం ముందుకు వెళ్ళకుండా కొంచెం ఆగి వాగు పొంగింది అంటున్నారని విషయాలన్నీ తెలుసుకుని ముందుకెళ్తాం, లేదా వెనక్కి వెళ్ళిపోతాం. అలాగ పంచాంగంలో వాళ్ళు ముందు జరగబోయేది చెప్పడం వల్ల ఏమిటి లాభం, తెలుసుకోవడం వల్ల ఏమిటి లాభం అంటే, మన జీవితాన్ని మనం నడుపుకుంటున్నప్పుడు కొంచెం దాన్ని అటు ఇటుగా ఏదైనా సర్దుబాటు చేసుకోవడానికి వీలైతే అట్లాంటి సర్దుబాటు చేసుకుంటాం. ఆ రకంగా నీకు ఆదాయం ఎంత, ఖర్చు ఎంత. అలాగే కొన్ని సున్నాలు ఉంటాయి. మొదటి 0 ఉంటే ఎంత, 2వ 0 ఉంటే ఎంత, 3వ 0 ఉంటే ఏమవుతుంది, ఇది నీ ఆరోగ్యం. ఈ ఏడాది నీ ఆరోగ్యం కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, జాగ్రత్త పడు. ఈ మధ్యలో 0 ఉంటే ఈ రకం ఉంటుంది.
ఇవన్నీ కూడా మనకి వాళ్ళు ఆదాయ కందమూల ఫలాలని వాటి పేరు అంచేత అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. అలాగే రాజపూజ్యం ఎంతో అవమానం ఎంతో కూడా చెప్తారు. ఆ ఏడాది నువ్వు ఎంత జాగ్రత్తగా పెద్దల చేత గౌరవింపబడతావో, ఎన్ని విధాల అవమానాలు లోనవ్వాల్సి వస్తుందో. అందుకని నువ్వు చేసే పనిలో మరింత శ్రద్ధ తీసుకుని అలాంటి అవమానాలు పడకుండా ఉండేలాంటి శ్రద్ధ తీసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఆ సంవత్సరంలో జరిగే అన్ని రకాల విషయాలు వాళ్ళు చెప్పగలుగుతున్నారంటే వాళ్ళు ఎన్ని విధాల లెక్కలు కట్టి మనకు చెప్తున్నారో. అంత జాగ్రత్తగా చెప్పినప్పుడు దాన్ని తెలుసుకుని వాటిని ఆచరించుకుని వాటిని మనకి అన్వయించుకుని మనం తీసుకునే జాగ్రత్తలు మనం తీసుకోవలసినటువంటి మార్గదర్శక ఒక రకమైనటువంటి టార్చ్ లైట్ లాంటిది అనమాట అది. అట్లాంటి పంచాంగం వినండి వినండి అని ఎన్ని విధాలుగా చెప్పడానికి కారణం ఏంటంటే అది విని మీకు మీ ఫలితాలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఇంటికెళ్ళి ఆ సంవత్సరం అంతా కూడా జాగ్రత్తగా నడుపుకోవడానికి ఒక పద్ధతిలో నడవడానికి మీరు ఒక ప్రణాళిక వేసుకుంటారని ఈ పంచాంగం తప్పకుండా వినమన్నారు. అంచేత పంచాంగ శ్రవణాన్ని అంత గొప్పగా చెప్పడానికి కారణం అది. ఇవాళ రేపు అందరిళ్లలో పంచాంగం ఉంటుంది, అందరూ చూసేసుకుంటున్నారు, అందరూ అన్వయించేసుకుంటున్నారు. కానీ పద్ధతిగా ఆ పంచాంగం గురించి కొంచెం పరిశ్రమ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుని వినడం వల్ల మనకి మరింత మేలు జరగడానికి వీలుంది. కాబట్టి పంచాంగ శ్రవణం తప్పకుండా ఈ ఉగాది నాడు చేయడం అనేది చాలా అవసరమైనటువంటి విషయం. ఇక మనం ఇందాక చెప్పుకున్నాం వేప పువ్వు పచ్చడి గురించి. ఈ వేప పువ్వు పచ్చడి చెప్పే ముందు వసంత నవరాత్రులు అంటే 9 రోజులు కదండి. నవ అంటే ఈ 9 రోజులకి 9వ రోజున శ్రీరామనవమి చేసుకుంటాం మనం. ఆంధ్రులందరికీ అత్యంత ఇష్టమైన దైవం శ్రీరాముడు. ఈ శ్రీరాముడు జన్మించింది నవమి నాడు, చైత్రమాసంలో చైత్ర శుక్ల నవమి నాడు ఆయన పుట్టాడు. ఒక పాడ్యమి మొదలుకొని నవమి వరకు ఉన్నటువంటి ఆ 9 రోజుల్ని గర్భ నవరాత్రులు అంటారు. అంటే శ్రీరాముడు చివరి 9 రోజులు గర్భంలో ఉన్నాడు కాబట్టి వాటిని గర్భ నవరాత్రులు అని పేరు పెట్టి రామాయణం చదవడం, పారాయణ చెయ్యడం ఇవన్నీ చేసేటువంటి పద్ధతి కూడా మన దేశంలో ఉంది, ఆంధ్రదేశంలో. కాబట్టి ఈ గర్భ నవరాత్రులు అనేవి ఏ రకంగా మనం జరుపుకోవాలి అనడానికి సూచన ఏంటంటే మీరు రాముడు పుట్టబోతున్నాడు కాబట్టి రామ సంబంధమైన కథలు చదువుకోండి, రామాయణం చదువుకోండి అనే విషయాన్ని కూడా ఈ ఉగాది పండుగ మనకి నేర్పిస్తోంది, చెప్తోంది. మనం ఆచరించుకుంటే మనకే ఆనందపడేటువంటి అవకాశం. రాముడు అంటే ఆనంద స్వరూపుడు కాబట్టి రామాయణం మనకి జీవితం ఎలా నడుపుకోవాలో చెప్తుంది. కాబట్టి ఆ రామ సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో ఉండడం కూడా చాలా విశేషం. రామనవమి నాడు రామ కళ్యాణం జరుగుతుంది. వడపప్పు పానకం మనకి ప్రసాదంగా ఇస్తారు. ఎంత జాగ్రత్తగా ప్రసాదాన్ని ఏర్పాటు చేశారో చూడండి. వడపప్పు అంటే వడగొట్టకుండా ఉండే పప్పు. వడగొట్టిందండి పిల్లాడి కన్నా, వడగొట్టకుండా ఉండే పప్పు కాబట్టి దానికి వడపప్పు అని పేరు పెట్టారు. పెసరపప్పు నానబోసి అది ఇస్తారు. అలాగే పానకం చేసి దాంట్లో మిరియాల పొడేసి ఇస్తారు. ఆ పల్చటి పానకము వడపప్పు రెండు కూడా మీకు ఎండలో తిరిగినా ఏ రకమైన ఇబ్బంది లేకుండా తట్టుకోగలిగేటువంటి శక్తిని ఇచ్చేటువంటి పదార్థాలు ఆ రెండు. అలాగే శ్రీరామనవమికి పూర్వం పందిళ్లలో తాటాకు విసనకర్రలు పంచిపెట్టేవారు. జీవితం, సమాజం, ఆ సుఖము ఇవన్నీ కూడా ఈ పండగలతో ముడిపెట్టి మనకి వాళ్ళు చక్కగా చెప్తున్నారు. అంచేత వాటిని మనం ఆచరించడం మర్చిపోయినా మళ్ళీ మొదలుపెట్టి ఆచరించడం మంచిది. అలాగే ఈ వసంత నవరాత్రులు రెడ్డి రాజుల కాలంలో, మన కృష్ణదేవరాయల కాలంలో కూడా చాలా గొప్పగా చేసేవారు. పరిమళ ద్రవ్యాలు బాగా వాడమనేటువంటి రోజులు ఇవి. ఎందుకంటే చెమట అది ఎక్కువ ఉండి కొంచెం దుర్వాసన వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండడానికి, శారీరకంగా ఆనందంగా ఉండడానికి పరిమళ కస్తూరి, కర్పూరము ఇలాంటివి బాగా వాడండి అని చెప్పారు. కర్పూర వసంతరాయలు అని బిరుదు కుమారగిరి రెడ్డికి. ఆయన ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ సుగంధ ద్రవ్యాలు దిగుమతి చేసుకునేవాట. ఆయన కుమారగిరి రెడ్డికి కర్పూర వసంతరాయలు అనే గొప్ప బిరుదు కూడా ఉంది. అంటే చూడండి వసంత నవరాత్రులు ఎంత గొప్పగా చేశారు. కవులు కావ్యాలు చదివేవారు, సంగీతజ్ఞులు పాటలు పాడేవారు, మరి నృత్యాంగనలు నృత్యాలు చేసేవారు. ఇలా సమస్త కళలు ఈ 9 రోజులు చాలా అద్భుతంగా అప్పుడు రాజులు పోషించారు. ఇప్పుడు కూడా రాజ్యాలు అవి ఉన్నవాళ్ళు, మంత్రులు వాళ్ళు పోషిస్తున్నారు. మరి సాహిత్య సభలు అవి జరుపుకుంటున్నారు. కవితా గానము అని ప్రత్యేకంగా ఉగాది కవి సమ్మేళనం అని మనకి ఒకటి అటు టీవీల్లోనూ ఇటు ఆకాశవాణిలోనూ కూడా మనం ఎప్పటిప్పటి నుంచో వింటున్నాం. అంటే ఏది తెలియనటువంటి కోకిలే గొంతెత్తి పాడుతూ ఉంటే మరి కవులైన వాళ్ళు గొంతెత్తి పాడొద్దా? ఆ ప్రకృతికి మనస్సు పరవశించి కవిత్వం దానంతట అదిగా వచ్చేటువంటి సమయం కాబట్టి, కవిత్వానికి అనువైన వాతావరణం ఉండే సమయం కాబట్టి ఈ కవితాగానాలు వెళ్ళిపోయిన సంవత్సరాన్ని
తలుచుకుని వచ్చే సంవత్సరం మీద ఆశలు పెంచుకుని కవులు పాడేటువంటి పాటలన్నీ కూడా ఎన్ని రకాల పాటలు, ఎన్ని రకాల విశేషమైన అంశాలు ఉంటాయో అట్లా కవి సమ్మేళనాలు పెట్టుకోవడం కూడా మనం ఈ వసంత నవరాత్రుల్లో చూస్తాము. ఈ రకంగా ఈ వసంత నవరాత్రులు ఇవన్నీ ఉగాది పండుగతో మనకి ముడివేసినటువంటి విషయాలు. ఇవన్నీ ఇలా ఉండగా వేప పువ్వు యొక్క గొప్పతనం మర్చిపోకుండా మనం ఆ రోజు ఒక్కరోజు పచ్చడి వేసుకుని నాకు ఎక్కువ వేప పువ్వు రాకుండా చూసుకుంటాను, చెంచాతో తోసేస్తానన్నది కాదు పద్ధతి. వేప పువ్వు ఆ రోజు నుంచి ఆ నెలంతా తినమని వాళ్ళు చెప్పారు. ఎందుకంటే చిన్నపిల్లలకి వేప పువ్వు, అమ్మవారు ఇలాంటి జబ్బులు వచ్చేటువంటి రోజు కాబట్టి దానికంటే రాకుండా ఉండడానికి ప్రివెంటివ్ మెడిసిన్ లాగా వేప పువ్వుని సేవించడం, పిల్లలకి పెట్టడం చాలా అవసరం అని చెప్పడం కోసం ఈ వేప పువ్వు పచ్చడి మనకి ఉగాది పచ్చడిగా చేసి పచ్చడి పండగతో కలిపి మనకి వడ్డించారు వాళ్ళు. అంతే దాన్ని కూడా శ్రద్ధగా సేవించడం అనేది మనం చేయవలసినటువంటి ప్రధానమైన విషయం. అందుకే ఏదైనా విషయం భగవంతుడితో గనుక మనం కలిపి పెడితే మనకి దాని మీద గౌరవం ఎక్కువ అవుతుంది. మధుర మీనాక్షి దేవుంది, ఆవిడకి చైత్ర కృష్ణపక్షంలో చైత్ర మాసంలో విధియ నాడు వేప పూలతోటి పెద్ద పెద్ద మాలలు చేసి అలంకరిస్తారు. అక్కడ తప్ప ఇంకెక్కడా మీకు వేప పూలు మాలలు కట్టడం, అలంకరించడం, పూజ చేయడం అనేది కనపడదు. వేప పువ్వే ప్రసాదంగా ఇస్తారు. ఎందుకు వేప పువ్వు ప్రసాదంగా ఇస్తున్నారంటే ప్రసాదం అంటే పడేయకుండా తింటారు కళ్ళకద్దుకుని అని. ఆ రకంగా అమ్మవారు దాన్ని ప్రేమించిందని, అందుకని ఆవిడ ఆ మాల వేసుకుందని, ఆ ప్రసాదం స్వీకరించాలని అంత జాగ్రత్తగా పెట్టారు. అంటే ఆ పువ్వు యొక్క గొప్పతనం, వేప యొక్క గొప్పతనం అంత విశేషంగా ఉంది. మరి అందరికీ ఇవాళ రేపు అందరూ మహా విశేషంగా పూజించేటువంటి సాయినాథుడు సదా నింబవృక్ష మూలాధివాసుడు. ఆయన ఎప్పుడూ కూడా వేప చెట్టు కిందే ఉంటాడట. అంచేత సాయి మందిరాల్లో అమ్మవారు గుళ్ళున్న ప్రతి పల్లెటూరులో అమ్మవారు వేప చెట్టు కిందే ఉంటుంది. కాబట్టి వేప చెట్టు యొక్క గొప్పతనం ఇంత విశేషమైంది. ఈ ఉగాది పండగ ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా మనకి అందిస్తోంది. అట్లాంటి ఉగాది పండుగని గురించి 4 విషయాలు చెప్పే అవకాశం ఇచ్చిన విబిసి ఆన్ టీవీ వారికి కృతజ్ఞతలు, నమస్కారం. అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.